గత కొన్ని రోజుల నుంచి తారామతి దగ్గర చిరుత సంచారం కలకలరేపుతోంది. కొన్ని రోజుల నుంచి నార్సింగ్ మంచి రేవులలో చిరుత సంతరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మొదట వానమూలికల వనంలో కనిపించిన చిరుత రెండవసారి గ్రేహౌండ్స్ గ్రౌండ్ లో ప్రత్యక్షమైంది. అయితే నిన్న తారామతి ప్రాంతంలో వాహనదారుడికి కనిపించడంతో చిరుత సంచారం అందరిలో భయం కలిగిస్తోంది. వేరువేరు ప్రదేశాల్లో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో భయభ్రాంతులకి గురి అవుతున్నారు స్థానికులు. తారామతి దగ్గర చిరుత కనిపించిందంటూ వాహనదారుడు ఫారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం ఇవ్వడంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, గడిచిన 10 రోజుల నుంచి చిరుత వివిధ ప్రాంతాల్లో సంచరించడంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకి గురి అవుతున్నారు. గతంలో చిరుతలు అంటే అటవీ ప్రాంతంలో చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలోనే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారులకి కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. 10 రోజుల క్రిందట మంచిరేవుల ప్రాంతంలో కనపడినటువంటి చిరుతని గుర్తించి స్థానికులు ఫారెస్ట్ అధికారులకి చెప్పారు. ఆ వెంటనే కూడా ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్నంతా కూడా సంచరించి చిరుత ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే చిరుతకి సంబంధించిన పాదముద్రలను ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్ గ్రౌండ్స్ లో కనిపించిందంటూ ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి పోలీసులు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడ 3 బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఐడెంటిఫికేషన్ చేసే ట్రాప్ కెమెరాస్ ని కూడా 8టిని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే చిరుత సంచరిస్తుంది కానీ ఎక్కడ బోన్ కి చిక్కకపోవడంతో అందులో బోన్ లో మేకల్ని ఏర్పాటు చేసి వెలవేసి అక్కడికి వస్తుందేమోనని అటు అధికారులు భావించారు. కానీ చిరుత రాకపోగా నిన్న తారామతి ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడం, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి అధికారులకి చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 7 టీంలుగా చిరుత సంచారం ఎక్కడెక్కడ చేస్తుందో ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడం, ట్రాప్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఒకవేళ చిరుత ఆ ప్రాంతంలో సంచరించి ఉంటే ఖచ్చితంగా ట్రాప్ కెమెరాల్లో ఆ ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది కాబట్టి చిరుత ఆనవాళ్లను గుర్తించడానికి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అధికారులు పాదముద్రలను మాత్రమే ఐడెంటిఫై చేశారు. సీసీ కెమెరాలు రోడ్డు మీద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో చిరుత ఆ రోడ్డుని క్రాస్ చేస్తున్నటువంటి విజువల్ క్యాప్చర్ అయింది కాబట్టి ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందన్నట్లు అధికారులు ఐడెంటిఫై చేశారు. మొత్తానికి కొంతమేరకు చిరుత జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో సంచరించడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భయపడుతున్నారు. అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పడి చిరుత ఆనవాళ్లను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చిరుతని త్వరలోనే బోన్లు ఏర్పాటు చేశాం కాబట్టి చిరుత దొరుకుతుంది అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. కానీ అప్పటి వరకు ఖచ్చితంగా ఇటు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చిరుత ఒకే ప్రాంతంలో సంచరిస్తే ఇప్పటి వరకు చిరుతని ఐడెంటిఫై చేసి వెంటనే చిరుతని పట్టుకోవడం కూడా జరిగేది. కానీ వివిధ ప్రాంతాల్లో ఒకే ఏరియాలో వివిధ ఫారెస్ట్ ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా అటు అధికారులు భావిస్తున్నారు. నిన్నటి వరకు వర్షాలు ఉండడంతో చిరుత ఫారెస్ట్ ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియా నుంచి బయటికి రాకపోవడం వల్ల బోనుకి చిక్కలేదు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. నిన్నటి నుంచి కొంతమేరకు వర్షం లేకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అని అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య, మొత్తానికి గడిచిన 10 రోజుల్లో కూడా ఈ చిరుత 3 ప్రాంతాల్లో సంచరించడంతో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో, జన నివాస ప్రాంతాల్లోకి వస్తుందా అని ఒక భయం అయితే ప్రజల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.